ఒక్క నిమిషం వెయిట్ చేయి, నేను రింగ్ లైట్ తీసుకుంటాం. A few moments later. వద్దులే అమ్మాయి, దీపికా పదుకోనా. అరే వెయిట్ చేయి. ఇక్కడి 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 హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పెట్రియాటిక్ సిద్ధు. చాలా టైం తర్వాత వస్తున్నా మళ్ళీ వీడియోస్లోకి. 3 months గ్యాప్ వచ్చింది, దగ్గర నాకు తెలిసి ఒక 2-3 months గ్యాప్ వచ్చింది. సో ఏమనుకోకండి, అండ్ ఈసారి అయితే ప్రామిస్ చేయను, తొందర వీడియోలు పెడతాను, వారానికి ఒకటి పెడతానని చెప్పేసి. ఎందుకంటే అసలు టైం అనుకూలిస్తలేదు అసలు. ఎందుకంటే వర్కర్స్ లేరు, దగ్గర 3 months అయిపోతుంది. ఒకడే మనిషి ఉన్నాడు, ఆయన కూడా ముసలాయన అనమాట. సో ఆయన ఏంటంటే మామూలుగా పైన కొంచెం ఇక్కడ కుక్కల దగ్గర, మేకల దగ్గర, కోళ్ళ దగ్గర షెడ్లు అవన్నీ క్లీన్ చేసుకోవడానికి మాత్రమే ఉంటాడనమాట. మెల్లమెల్లగా చేసుకుంటూ ఉంటాడు. సో నా పని ఇంకా సృష్టి పని వచ్చేసి మొత్తం హార్డ్ కోర్ అనమాట. ఇంకా డాగ్స్కి ఫీడింగ్ పెట్టడము, పీజన్స్ని చూసుకోవడము, పావురాలని చూసుకోవడము, కోళ్ళని చూసుకోవడము, కోడిపిల్లలు ఇప్పుడు బ్రీడింగ్ సీజన్ కాబట్టి వాటి సపరేట్ది సీన్ ఉంటుంది వాడిది. ఇంకా అన్ని కుక్కల కంటే ఎక్కువ సీన్ కోడిపిల్లలది ఉంటుంది అనమాట ఈ సీజన్లో వచ్చేసి. సో ఫుల్ బిజీ మొత్తానికైతే. సో ఏమనుకోకండి. సో ఇంకా ఈరోజు వచ్చేసి ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నాను. ఇంకా నైట్లో ఈ ఫామ్ ఎలా ఉంటుంది, ఏమేమి జరుగుతాయి ఇక్కడ మొత్తం నైట్లో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి జస్ట్ క్యాజువల్గా చూపిద్దామనుకొని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వచ్చేసి మామూలుగా ఫామ్ పెట్టాను కాబట్టి మొత్తం ఫామ్లో నేను ఎట్లా బాగుపడాను, ఎంత పైసలు వస్తాయని చెప్పాను. నేను ఏదైనా కూడా రా మాట్లాడతాను. మీరు నా పాత వీడియోలు కూడా చూసుకోవచ్చు. మెయిన్ వచ్చేసి ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతాను, దాని తర్వాతే మొత్తం ఏం బీకినాము, ఏం సాధించినాము అని మాట్లాడతాను నేను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు వచ్చినప్పుడు చూడండి. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ. సో చలో, లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్ నౌ. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది దీన్ని. ఇదే అప్పుడు మీరు నాకు తెలిసి ఒక 1 month బ్యాక్ ఒక స్టేటస్ పెట్టాను నేను, మామూలుగా స్టోరీ పెట్టాను అనుకుంటా. సో యూట్యూబ్లో దాంట్లో రెస్క్యూ చేసిన అని కొంచెము సీరియస్ అయ్యి వార్నింగ్ లాగా మాట్లాడాను అనమాట. అది ఇదే డాగ్, ఇది చూడండి మీరు. సో ఇదే, దీని పేరు సోనీ అని పెట్టాము మేము. సో ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో బాగా ప్లేఫుల్ అనమాట, మంచి క్యూట్గా తయారైపోయింది అది మొత్తం అంతా. దాని హెయిర్ లాస్, స్కేబీస్ అనే అన్ని జబ్బులు ఉంటాయి కదా దానికి, అవన్నీ సెట్ అయిపోయినాయి మొత్తానికి. సో ఇప్పుడైతే చాలా రికవర్ అయిపోయింది. ఇంకా కొంచెం లివర్ టానిక్లు అవి ఇవి కూడా మెయింటైన్ చేస్తున్నాం మేము దానికి. సో ప్రాబ్లీ ఇంకో 15-20 daysలో సెట్ అయిపోతుంది అది. ఈడ వచ్చేసి భైరవ్ అనమాట. నేను ఇక్కడ మా గేట్ దగ్గర ఎవరో వదిలేసి వెళ్ళారు దీన్ని. సో ఇంకా మాకు తప్పదు కదా. సో ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఏది వద్దనుకోలేము మామూలుగా, అందుకోసం పెట్టేసుకున్నాము. ఇది 1 month పప్పి ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ దీనికి 3 months ఉంటాయి నాకు తెలిసి, 2.5 months ఉంటాయి అనుకుంటా. సో పెద్దోడు అయిపోయాడు. సో వీడు కూడా ఓపెన్ ఉంటాడు నైట్ మొత్తము, ఇంకా దీంతో ఆడుకుంటూ ఉంటాడు సోనీతో. సో ఇంకా వస్తే దాన్ని ముందుకు రా, కొంచెం రా మా మాతల్ని. ఇది మనం చేసింది ఫిష్ పాండ్, గుర్తుండే ఉంటుంది మీకు వీడియోస్లో. ఫిషెస్ పెడదాము, మనం టాటైజ్ పెడదాము, అది ఇది అని పెద్ద ఏచులు దొబ్బా నేను ఆ టైంలో. సో ఇప్పుడు ఫైనల్గా వచ్చి దీంట్లో కప్పలు తిరుగుతున్నాయి. మీరు విన్నది నిజమే అండి, కప్పలే తిరుగుతున్నాయి. దీంట్లో చేపలు వదిలేవు అనమాట, గప్పీస్. కప్పలు వచ్చేసి మొత్తం తినేసి ఇంకా మళ్ళీ పాపం ఎందుకులే అని చెప్పేసి, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అది వాటర్ ఎక్కడ ఉంటే అక్కడే వస్తున్నాయి పాపం అవి. సో దానికోసమని ఇది మొత్తం ఫ్రాగ్ పాండ్ అయిపోయింది ఇప్పుడు. సో దీంట్లో కప్పలు ఉంటాయి, ఇంకా కింద ఒక టాటాయిస్ ఉంటుంది. అది ఇప్పుడైతే డిస్టర్బ్ చేయలేము మనం. మీకు వీలున్నప్పుడు సపరేట్గా ఒక వీడియో తీస్తాం దాని గురించి, టాటాయిస్కి ఏం ఫీడింగ్ ఇస్తున్నాను, ఏం చేస్తున్నాను అని చెప్పేసి. సో ఇప్పటికైతే ప్రస్తుతం ఇది కప్పల పాండ్, ప్యూర్ కప్పల పాండ్. ఓన్లీ కప్పలు ఎంజాయ్ చేస్తుంటాయి దీంట్లో మొత్తం. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఫిషెస్ది సెటప్ చూపిస్తాను. గప్పీస్ ఉన్నాయన్నమాట, ఎగ్జాటిక్ గప్పీస్ నా దగ్గర, మంచిగా బ్రీడ్ చేసే. వాటిది కూడా వీడియో తీద్దాం అనుకున్నాగా నాకు అసలు టైం కుదరలేదు. ప్యాకింగ్, ఇది అన్బాక్సింగ్ వీడియో ఇవన్నీ ఉంటాయి కదా, మామూలుగా బయట నుంచి తెప్పించాం చెన్నై నుంచి వాటిని, ఎగ్జాటిక్ స్పీసీస్ని. అవి బ్రీడ్ చేసాయి, పిల్లలు వచ్చాయి, మొత్తం అన్నీ వచ్చాయి. సో వాటి సెటప్ చూపిస్తా. ఇప్పుడు కనిపిస్తాయి లేదో అదైతే గ్యారంటీ ఇవ్వలేను, కానీ సెటప్ అయితే చూపిస్తారండి ఒకసారి. ఇంకా పక్కనే పీజన్స్ అవన్నీ ఉంటే వాటిని కూడా ఒకసారి చూపిస్తాం మీకు. దీని తర్వాత వాటిని చూపిస్తాం మీకు. రండి ఫస్ట్. ఓ హీరో ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి మా సార్. దీని పేరు పైరేట్ అనమాట. పైరేట్ అని ఎందుకు పెట్టినామంటే, పైరేట్ ఆఫ్ కరేబియన్ మూవీది వచ్చేసి బాగా పెద్ద ఫ్యాన్ నేను. దీనికి కూడా ఒకటే గన్ను ఉంటుంది మా వాడికి. చూపిస్తుంది, ఇది పర్షియన్ క్యాట్ రామ్మ. దీని ప్లేస్ అనమాట ఇది, దీని అడ్డా ఇది.
వీడికి ఒకటే కన్ను ఉంటుంది అనమాట, అందుకోసమని వీడిని పైరేట్ అని పేరు పెట్టాం. వీడికి ఆల్మోస్ట్ వచ్చేసి 3.5 to 4 months ఉంటుంది. మంచి క్వాలిటీ పర్షియన్ క్యాట్ ఇది, ఒకటే కన్ను ఉంటుంది, బ్లూ ఐస్, వెరీ బ్యూటిఫుల్ గై. చలో దీన్ని డిస్టర్బ్ చేయండి, ఇంకా దీన్ని కానివ్వండి. అండ్ ఫిషెస్ చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు. దీని స్పాట్ ఇది ఇక్కడే ఉంటుంది పిల్ల అనేది. సో ఫిషెస్ చూపిస్తాం మీకు. ఇది చూడండి, ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ డబ్బా అనమాట. నేను స్క్రాప్లోంచి తీసుకొని వచ్చాను ఇది. సో ఫ్రీగానే ఇచ్చారనమాట, నాకైతే అమౌంట్ ఏం తీసుకోలేదు, ఫ్రీగానే ఇచ్చారు. సో దీంట్లో ఫిషెస్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ప్లాటినం డంబో ఇయర్ ఫిషెస్ అనమాట, గప్పీస్లో. మంచి ఎగ్జాటిక్ వెరైటీ, దగ్గర వచ్చేసి 40-50 ఉంటాయి. ఈ టైంలో ఇన్ని కనిపించడమే గ్రేట్ అనుకుంటున్నాను నాకు తెలిసి. సో ఇక్కడ మొత్తం ఇవన్నీ వాటర్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ పెట్టాము మామూలుగా, ఒకవేళ బై మిస్టేక్ పిల్లలు పుట్టినా కూడా ఇవి తినకూడదని చెప్పేసి, పిల్లలకి హైడింగ్ స్పాట్ లాగా ఉంటుందని చెప్పేసి ప్లాంట్స్ అన్ని పెట్టాము. వీటిలో ఒక గుణం ఉంటుంది, పిల్లలు మామూలుగా అంటే ఎగ్స్ లే చేయమన్నమాట. ఈ ఫిషెస్ డైరెక్ట్ వచ్చేసి బేబీస్ ఇచ్చేస్తాయి. సో చిన్నగా ఉండడం వల్ల ఏమంటారంటే మదర్ పేరెంట్సే తినేస్తాయి అనమాట వీటిని. సో దానికోసం అని హైడింగ్ స్పాట్ లాగా గప్పీ గ్రాస్, డక్ వీడ్, ఇవి మొత్తం అన్నీ ఉంటాయి దాంట్లో, మనీ ప్లాంట్ అవన్నీ ఉంటాయి. సో ఇదొక వెరైటీ. ఇంకా దీంట్లో కూడా ఒక వెరైటీ ఉంటుంది, ఇక్కడ చూపిస్తా. మొత్తం వచ్చేసి 1 2 3 4 5 ఉన్నాయి అనమాట. 5 వెరైటీస్ ఉన్నాయి, 5 డిఫరెంట్ సెక్షన్స్లో ఉన్నాయి ఇవి. సో ఇది వచ్చేసి మళ్ళీ దీంట్లో కూడా వేరే గోల్డెన్ 24 క్యారెట్ గోల్డ్ గప్పీస్ అనమాట. ఇవైతే పైన ఉండవు, కిందనే ఉంటాయి మ్యాక్సిమం. ఇవన్నీ ఎందుకు పెట్టానంటే మామూలుగా ఇవి దీంట్లోనే ఫుడ్ అవంతా పెడతాం అనమాట మామూలుగా. సో ఇది మార్నింగ్ పెడతాం ఫుడ్, ఇది కిందికి వెళ్ళి వాటర్ డర్టీ అవ్వకూడదని చెప్పేసి అలా పెట్టాం అనమాట. అది అన్నిట్లో ఒక్కొక్కటి ఉంటుంది అది. సో దీంట్లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ఒకటి ఉంది. సో దీంట్లోనే వచ్చి ఫీడింగ్ తినేస్తాయి, వెళ్ళిపోతాయి అవి. దీంట్లో ఒక సపరేట్ వెరైటీ ఉంది, దీంట్లో కూడా సపరేట్ వెరైటీ ఉంటుంది అనమాట. సో ఇది ఫిషెస్ అయితే సెటప్. ఇది కూడా బాత్ టబ్ కూడా ఉంది. సో దీంట్లో కూడా ఫిషెస్ వచ్చేసి ఇప్పుడు పిల్లలన్నీ పెట్టేసి ఫుల్ చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట. సో ఆ బేబీస్ని మాత్రం ఇక్కడ షిఫ్ట్ చేయాలన్నమాట దీంట్లో. సో దీంట్లో కూడా వాటర్ వేసి కొంచెం క్లీన్ చేసేసి ఇక్కడ కూడా పెట్టే ఉద్దేశం అయితే ఉంది, చూడాలి మరి. పైరెట్ చలో బాయ్. సో ఇప్పుడు పీజన్స్ దగ్గరకు వద్దాం. సో ఈ అమెరికన్ ఫ్యాంటైల్స్ డంబో. సో ఇప్పుడు క్లీన్గా అయితే ఏం లేదు, కొంచెం ప్లీజ్ ఏమనుకోకండి, వర్కర్ లేరు మొత్తం. ఫస్ట్ వచ్చేసి మన మెయిన్ ప్రియారిటీ వచ్చేసి ఏది ఆకలితో ఉండకూడదు, అన్నీ హెల్తీగా ఉన్నాయా లేదా అని చూసుకోవడమే. సో క్లీన్లీనెస్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే సెకండరీ అనమాట. వర్కర్స్ ఉంటే ఫస్ట్ ప్రియారిటీ క్లీన్లీనెస్ ఉంటుంది ఎప్పుడు. చూడండి అది వచ్చేసి ఇంకా పిల్ల అనమాట. అది పైన చూస్తున్నారు కదా మీరు. సో పైన చూస్తున్నారు కదా మీరు, ఇవి పేరెంట్స్ అనమాట. ఈ కింద ఉన్నటివి వీటి పిల్లలు అనమాట. పిల్లల సైజే చూడండి ఎంత ఉన్నాయి. మామూలు ఫ్యాంటైల్స్ మామూలు పీజన్స్కి డబల్ సైజు ఉంటాయి అనమాట. ఇంకా దీంట్లో వచ్చేసి ఇది వేరే సెట్. ఇది కూడా ఇక్కడ పుట్టిన పిల్లలే అనమాట. ఇది ఇప్పుడు ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఇంకా బ్రీడింగ్ స్టార్ట్ చేస్తాయి, ఇంకా ఆల్మోస్ట్ అడల్ట్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి పైన మెడిసిన్స్ అవన్నీ ఉంటాయి, మొత్తం అన్నీ మెడిసిన్స్, ఇంజెక్షన్స్. ఎక్కడ చూసినా కొంప మొత్తం ఇంజెక్షన్లు మెడిసిన్లే ఉంటాయి మొత్తం అన్నీ. అమ్మ భైరవ్ నీ పని బాగుందిరా, తినుడు వండుడు. సో ఇంకా ఇక్కడ డాగ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం అన్నిటికీ రెస్టింగ్ జోన్. రండి అబ్బా, ఇప్పుడు చూపిస్తాడు. కోడి కనిపిస్తుందా మీకు? అరే జర్రా భైరవ్ నువ్వు. ఇక్కడ కోడి కనిపిస్తుందా? ఇది నాటుకోడి. ఇక్కడ ఎందుకు పెట్టామన్నా ఈ సెక్షన్లో అంటే ఎక్కడ పెట్టాలి అర్థం కాక మెంటల్ వేసి ఇక్కడ పెట్టినా. సో దానికి వచ్చేసి ఏమైందంటే పెద్దగానే అనమాట, పిల్లలు ఇక్కడే పుట్టినట్టువి పెద్దగా అయినాయి. సో కొట్టుకొని దానికి ఒక కన్ను పోయింది అనమాట. సో దానికోసమని కొంచెం ట్రీట్మెంట్ లాగా ఇక్కడ పెట్టా ప్రస్తుతం. ఒక 2 daysలో సెట్ అయిపోతుంది. అది కన్ను అయితే తిరిగి రాలేదు, కానీ ఆ స్వెల్లింగ్ ఇన్ఫెక్షన్ మొత్తం వచ్చేసి 2 daysలో సెట్ అయిపోతుంది. సో దాని తర్వాత మళ్ళీ తీసి బ్యాక్ సైడ్ వేయడం. ఇంకా ఇవి కాక్టైల్స్. ఇది చాలా చిన్నగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అడల్ట్ అయినాయి, రెడీ టు బ్రీడ్ ఉన్నాయి. ఇవి నెక్స్ట్ బాక్సెస్ అవన్నీ సెట్ చేయాలి. వీటి కేజ్ అనమాట ఇది. చూడండి వీటి కేజ్ ఇది. నీకు ఫుటేజ్ కావాలా? యూట్యూబరా నువ్వు? నాకంటే నువ్వే చేస్తున్నావు.
సృష్టి మేడం చాలా రోజుల తర్వాత రీసెంట్లీ షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. చూపి మా దెబ్బలు చూపి నీ ఘనకార్యం కొంచెం మంచిగా చూపి రాదు. ముందునే పనులు లేరని దరిద్రంలో మేము ఏడుస్తుంటే మళ్ళీ టైర్ వెనకాల ఊసిపోయింది అనమాట. అది డ్రైవ్ చేసుకుంటే టైర్ వెనకాల వెళ్ళిపోయి కిందికి పడిపోయి వచ్చింది మేడం. తను ఒకటి పడింది, నేను సేఫ్ అయ్యా. నేనే పిక్ చేసుకునే వెళ్ళా. బండి కంట్రోల్ చేస్తుంటే వెనకాల నుంచి డ్రాప్ అయిపోయింది మేడం. సో మొత్తం కాళ్ళలోకి గీళ్ళకి మొత్తం గట్టిగా తగిలింది. హాస్పిటల్కి వెళ్ళి మొత్తం ట్రీట్మెంట్ చేసి ఒక 4 days బెడ్ రెస్ట్లో ఉండి వచ్చింది ఇప్పుడు మేడం. సో రాగానే వెంటనే యూట్యూబ్ వీడియోలు అంటది. సిగ్గుండాలి, కావాలి కదా. కావాలి అన్ని యాక్సిడెంట్లు కూడా కావాలి. జస్ట్ కిడింగ్. సోని మేడం ఆల్ ఓకేనా? ఇక్కడ హ్యాపీనే కాను. ఇంకా హాయ్ చెప్పు మన వాళ్ళకి. ఓరే నువ్వెక్కడ తగిలినవరా? పక్కరా ఫ్రేమ్ నుంచి. ఇది కాక్టైల్స్. సో వీటి ఫీడింగ్ వచ్చేసి మామూలుగా దాన్ని ఏమంటారో కూడా తెలియదు. సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి, ఇంకొకటి ఏమంటారు, కొర్రలు అంటారా మామూలు తెలుగులో నాకు తెలీదు. సో కొర్రలే అంటారు అనుకుంటా. సో ఇంకా మా వెజిటేబుల్స్ అట్లాంటివి పెడుతుంటాం అనమాట. లీఫీ వెజిటేబుల్స్, పాలాకు అట్లాంటివి మొత్తం అన్ని, మెంతి కూర అట్లాంటివి. మళ్ళీ ఇంకా కార్న్ అంటే ఏదో మక్క అంటారు చూడండి, కంకులు అంటారు కొన్ని ప్లేస్లో, మక్క స్వీట్ కార్న్. సో అదనమాట బిట్ సెటప్. ఇదిగోండి ఫ్రెండ్స్, షుగర్ గ్లైడర్ సెటప్ ఇది నాది. సో చూడండి, ఇది వచ్చేసి లుసిస్టిక్ అనమాట, వైట్ది. సో ఇది మొత్తము బ్రీడింగ్ సెటప్ అనమాట. ఇది మొత్తం దీంట్లో ఒక 4-5 ఫీమేల్స్ ఉంటాయి, ఒక మేల్ ఉంటుంది. దీంట్లో ఒక 10 ఫీమేల్స్ ఉంటుంది, ఒక 2 మేల్స్ ఉంటాయి. దీంట్లో ఒక 10 ఫీమేల్స్ ఉంటాయి, 2 మేల్స్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం మేము నైటే బయటకు వస్తాయి అనమాట. మార్నింగ్ మొత్తం లోపల ఉంటాయి. ఇవి నాక్టోరియల్స్ అంటారు ఇంగ్లీష్లో. అయితే తెలుగులో వచ్చేసి మామూలుగా ఏదంటారు, మనలాంటి వాళ్ళు అంటారు అనమాట. రాత్రి పడుకోకుండా పొద్దున మొత్తం నిద్ర పోయేటోళ్ళని షుగర్ గ్లైడర్స్ అంటారు. జస్ట్ లైక్ అస్, జస్ట్ కిడింగ్. సో ఇవి నైట్ మొత్తం తింటాయి, ఆడుకుంటే మొత్తం అన్నీ చేస్తాయి. కానీ మార్నింగ్ మొత్తం ఇంకా లోపలే ఉంటాయి. ఆ బాక్సెస్ ఉన్నాయి కదా, నెక్స్ట్ బాక్సెస్ పైన. సో వీటిలోనే ఉంటాయి అనమాట మొత్తం అన్నీ కలిసి గుంపుగా. సో వీటి బ్రీడింగ్ అవన్నీ అవుతున్నాయి. వీటి బేబీస్ కూడా ఉంటాయి, కానీ బేబీస్ని వచ్చేసి అంత ఈజీగా తీసుకురావు బయటికి. అవి లోపలే వదిలేసి వస్తాయి అనమాట. బేబీస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 months తర్వాతే కనిపిస్తాయి. బేబీస్ వచ్చేసి మామూలుగా బయటకు వచ్చినప్పుడు చూడాల్సిందే. మేమైతే డిస్టర్బ్ చేయము, ముట్టుకోము, టైం టు టైం ఫుడ్ పెట్టేస్తాం. వీటికి కూడా సెర్లాక్, ఫ్రూట్స్ ఎక్కువ తింటాయి అనమాట. సెర్లాక్ వచ్చేసి కంపల్సరీ పెట్టాలి. ఇంకా వీక్లీ వన్స్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ అట్లాంటివి పెడతాము. ఇంకా కార్న్, వీటికి కూడా అదే స్వీట్ కార్న్ అట్లాంటివి మ్యాండేటరీ. సో ఇవి దగ్గర నా దగ్గర నేను తెచ్చింది ఫస్ట్ ఒకటే అనమాట. ఇందులో ఉంటుంది బెల్లా అని ఒక ఫీమేల్ ఉంటుంది. సో నేను వచ్చి సృష్టికి గిఫ్ట్ ఇచ్చాను ఆల్మోస్ట్ లైక్ 7 years బ్యాక్ అనుకుంటా. అది కేరళ నుంచి తెప్పించి ఒకటి గిఫ్ట్ ఇచ్చాను అనమాట. మళ్ళీ అది ఒకటే ఉందని చెప్పేసి మళ్ళీ వేరేది ఇంకోటి తీసుకొని వచ్చి చేసాము. ఇంకా దాని నుంచి అలాగే స్ప్రెడ్ అయిపోయి, ఇంకా మళ్ళీ దాని తర్వాత బ్లడ్ లైన్ మ్యాచ్ కాకూడదని అటు ఇటు మళ్ళీ వేరే లైన్స్, బ్లడ్ లైన్స్ వచ్చి తీసుకొని వచ్చినాం. ఇది బ్రీడింగ్ సెటప్ అనమాట. సో ఒకవేళ బ్రీడింగ్ చేయాలి, కొంచెం మనకి రిస్క్ తక్కువ ఉండాలి అంటే యూ కెన్ గో ఫర్ దిస్ షుగర్ గ్లైడర్స్ థింగ్. బ్యూటిఫుల్, రిస్క్ ఉండదు మీకు, పెద్ద జబ్బులు కూడా ఏమి ఉండవు వీటికి. సో మార్జినల్ అమౌంట్ వచ్చేస్తుంది మీకు కూడా, పాకెట్ మనీ లాగా మామూలుగా. బట్ బ్రీడింగ్ చేయాలని చేయకండి, తెచ్చుకొని ఫస్ట్ హాబీ లాగా తెచ్చుకోండి. దాంతో బ్రీడింగ్ అయితే పీక్తే. టు బి వెరీ ఆనెస్ట్, ఏదైనా కూడా బ్రీడర్ని అయిపోవాలి, పీకేయాలి, మొత్తం లక్షల కోట్లు చంపాలంటే కాదు అది. సో ఫస్ట్ తెచ్చుకోండి, మీ ఇంట్రెస్ట్ మీద తెచ్చుకోండి ఫస్ట్. మీకు సెట్ అయితే అయింది, లేకపోతే వదిలేయండి. సింపుల్. ఏదైనా కాన్సెప్ట్ అంతే, డాగ్స్ అయినా అంతే, క్యాట్స్ అయినా అంతే, ఏదైనా అంతే. ఇంకా ఇక్కడ రండి చూపిస్తా. ఇది తీటా. ఇది మీరు చూసే ఉంటారు దీన్ని, చిన్నప్పటి నుంచి వీడియోలు పెడతానే ఉన్నది. 2-3 వీడియోలు ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, స్టోరీస్, షార్ట్ వీడియోస్. ఇదన్నమాట. ఇది బెస్ట్ ఫ్రెండ్స్. ఇవి ఆడుకుంటూనే ఉంటాయి రాత్రి మొత్తము. ఇది పిల్లలతో తప్ప కుక్కలతో అన్నిటితో ఆడుకుంటుంది ఇది. అందుకే తీటా అని పేరు పెట్టాం దానికి. రండి ఇంకొకటి చూపిస్తా పీజన్స్ది. दिख रहा है? पिजन्स दिख रहे, मैं क्या नहीं, मैं दिख के क्या करूं मैं? There's a lot of shadow over there. ఇది నైట్ వ్యూ ఇది. సో ఇక్కడ పైన లైట్ ఉంటుంది మామూలుగా.
సో పైన మామూలుగా అంటే లైట్ ఉంటుంది, లైట్ వచ్చేసి ఇవి ఎగిరి ఎగిరి మొత్తం విరగదొబ్బాయి అనమాట. సో ఇవైతే పిల్లలు ఉన్నాయని, ఇది గిరేబాజ్ అనమాట. గిరేబాజ్లో మంచి క్వాలిటీస్ అన్నమాట ఇవన్నీ. సో నేను సెలెక్టెడ్గా తీసుకొని వచ్చాయి ఇవి, కోరి మరి కాస్ట్లీ ఎక్కువ ఉన్నా కూడా. సో హై ఫ్లేయర్లు అంటారు, గిరేబాజ్లు అంటారు మామూలుగా. చవు ఉన్నాయి దీంట్లో, హరా గిరేబాజ్లు ఉన్నాయి, అన్ని మ్యాక్సిమం గిరేబాజ్లే అనుకోండి, దీంట్లో ఏం లేవు అనమాట. ఇంకా ఇవి ఇంకా ఫ్యాంటైల్స్ ఇవన్నీ వచ్చేసి క్లబ్ అవ్వవు. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక సెట్ ఆఫ్ ఫ్యాంటైల్ ఉంటుంది. ఇది ఇంకొక పేర్ అనమాట. ఇది బాగా హెవీ సైజ్ పేర్. ఇది బాగా అంటే బాగా మీకు చూపిస్తున్నాను ఒక నిమిషం. ఏగోండి, కొంచెం లైటింగ్ ఇక్కడ తక్కువ ఉంది, ప్లీజ్ డూ అడ్జస్ట్, ఏమనుకోకండి. వీటి పిల్లలు వచ్చేసి ఇవి 2 వచ్చినాయి అనమాట. మదర్ వచ్చేసి ఆల్మండ్ కలర్, మేల్ వచ్చేసి వైట్, ఇంకా కొంచెం అక్కడక్కడ స్పాట్ ఉంటుంది. సో బేబీస్ వచ్చేసి బిస్కెట్ కలర్లో వచ్చాయి. సో లెట్స్ సీ ఏందో సంగతి చూద్దాం. సరే, ఇప్పుడు మీకు చేపలు చూపించేసిన, మన కప్పల్ పాండ్ చూపించిన, కుక్కలు చూపించిన, పావురాలు చూపించిన, పావురాల్లో ఫ్యాంటైల్ చూపించిన, ఇంకా హై ఫ్లేవర్లు చూపించిన, ఇంకా బాతులు. నాది ఒక షార్ట్ వీడియో ఉంటుంది, ఆ దగ్గర వచ్చేసి 5 million వ్యూస్ ఏమో వెళ్ళాయి అనమాట. దాంట్లో వచ్చేసి కమెంట్లు పెట్టారు, ఇప్పుడు దాకా కోసేసి ఉంటావు నీ అయ్యా అని చెప్పేసి. బూతులు అయితే బూతులు కొట్టారు. కోసేసినానా చూడండి, అది కనిపిస్తున్నాయా? అవేనా కాదు, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఆ వీడియోలోకి పోయి ఒకసారి. ఎంత హ్యాపీగా ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద స్పేస్ ఉంది మొత్తం. అది బ్రీడ్ కూడా చేస్తాయి, కానీ వాళ్ళ పిల్లలు వచ్చి సర్వైవ్ అవ్వలేదు అది. సో కొంచెం అది మా నెగ్లిజెన్స్ వల్లే కొంచెం సర్వైవ్ అవ్వలేదు పిల్లలు వచ్చేసి. ఎందుకంటే వర్కర్ పారిపోయింది కాబట్టి అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయడం అవ్వలేదు అనమాట. సో సడన్గా వెళ్ళిపోయేసరికి సో మా నెగ్లిజెన్స్ వల్లనే చనిపోయే వాటి పిల్లలు. లేకపోతే దగ్గర 6-7 చిక్స్ వచ్చిండే వాటివి, బ్యూటిఫుల్ ఉండే బ్రౌన్ కలర్లో. ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు చూపించేసినా మళ్ళీ కోసుకుని తిన్నారు, కూర వండుకున్నారు అనకండి. మళ్ళీ ఒకసారి చూడండి, అవేనే కాదు ఒకసారి. సో నేనెందుకు తింటావయ్యా, చెప్పుడు ఒకటి చేసుడు ఒకటి మన రకం కాదు. ఏది ఉంటే అది నీట్గా పచ్చిగా మాట్లాడతాను నేను. మామూలుగా నేను నాన్ వెజిటేరియనే, నేను చికెన్ తింటా అట్లా అని చెప్పేసి మన ఫామ్లో పుట్టిన కోడిని మాత్రం ఇప్పటిదాకా నేను కొయ్యాలే. దానికి గుడ్డు కూడా తినా, గుడ్డు ఇయ్యను కూడా ఇయ్య. మామూలుగా కుక్కలు కూడా ఇయ్య నేను గుడ్డు, ఎందుకంటే మళ్ళీ కోడిగుడ్లు తినడం అలవాటు నేర్చుకుంటే మళ్ళీ ఆ గుడ్లు పెట్టిన తర్వాత పోయి తింటా అని చెప్పేసి. సో తింటే తిన్నా అని చెప్తా, తినలేదంటే తినలేదని చెప్తా. ఏదున్నా బరాబర్ చెప్తా నేను. సో రానే చెప్తా నేను ఏదున్నా. మీరు వచ్చేసి రెస్ట్ అష్యూర్ ఉండండి మీరు దాని గురించి. ఇక్కడ వచ్చేసి జరిగేది ఒకటైతే మనం వచ్చేసి అన్ని పుట్టించి ఏదో షో ఆఫ్ కోసం అది ఇదని చెప్పాం. ఇది బాగాలేదు అంటే బాగాలేదు, బాగుందంటే బాగాలేదు, బాత్ ఖతం అంతే. రండి ఇప్పుడు ఇంకోటి చూపిస్తాం మీకు. ఇప్పుడు కోళ్ళ సెక్షన్లోకి వెళ్దాం, నైట్ ఎట్లుంటాయి, ఏం చేస్తుంటాయి, ఆవులు కూడా చూపిస్తాం మీకు. కోళ్ళది వేరే సెటప్ కూడా చేస్తాం, అది కూడా చూపిస్తా. కామాన్ బేబీ. కొంచెం ఆగు. ఓ అమ్మ, నువ్వు తెలుగు మాట్లాడకమ్మా తల్లి. డోర్ క్లోజ్ చేయాలి లేదా? నువ్వు తెలుగు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? నేను చేసేది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది నువ్వు అసలు? ఇవ్వండి, ఇక్కడ అన్ని పెట్టెలన్నీ ఉంటాయి అన్నమాట మామూలుగా. సో మొత్తం నిన్నైతే డిస్టర్బ్ చేయను, ఎందుకంటే గేట్ ముందరే ఉన్నాయి మొత్తము. సో అటు చూడండి ఒకసారి, పెట్టెలు మొత్తం ఇవి ఉంటాయి. అదొక్కటి వచ్చి సింగిల్ చిన్న పుంజు పిల్ల అనమాట. సో ఇటు సైడ్ కూడా చూపి ఒకసారి, జర్దిక చూపి అమ్మా, బాగా చూపి. సరే మామూలుగా అట్లా ఉందండి. ఇప్పుడు గేట్ ఓపెన్ చేసిన అనుకో మళ్ళీ వచ్చేసి మొత్తం అన్ని ఆగమవుతాయి. మొత్తం అన్ని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం అన్ని కట్టలు ఉంటాయి, కర్రలు. సో వాటి మీద ఉంటాయి అనమాట. లోపల చూస్తున్నారు కదా మీరు, మీకు ట్రాన్స్పరెంట్ షీట్ వెనకాల ఎట్లా ఉంటాయండి అలా కట్టలు ఉంటాయి. వాటి మీద ఇది ఉంటుంది అనమాట. రేతిటదా నంది, వీడు నందేవాడు మంచిగా మేసిండు, వండిండు. మొన్న పోయి గుంతలో పడ్డాడు. మొన్న ఏమైందంటే దగ్గర వచ్చేసి 30 feet గుంట ఉంటుంది అనమాట. ఏ రోజు అయితే సృష్టిది యాక్సిడెంట్ అయిందో అదే రోజు వచ్చేసి ఇంటికి వచ్చాను, ఇలా వాటర్ తాగలేదు అన్న, మీ ఆవు వచ్చేసి ఎద్దు గుంతలో పడిందని చెప్పారు. పోయి చూస్తే 30 feet గుంతలో పడింది అనమాట. మళ్ళీ జేసీబీ తెచ్చి అది చేసి మళ్ళీ బయటికి తీసినాం. దీన్ని ఇక్కడ చూపిస్తాం మీకు. మొత్తం ఇసుకపోయింది ఇక్కడికైతే మొత్తము, ఎక్కడదెక్కడ మొత్తం దెబ్బలని తాగాయి అనమాట. మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకుంటే చూస్తున్నాం. అది ఇక్కడ చూస్తున్నారా మొత్తం ఇటు సైడ్ మొత్తం అన్ని మార్క్స్ చూడండి దాన్ని.
ఇంకా మొత్తం ఇంకా వాడు మళ్ళీ ఇంజక్షన్ వేస్తామని చెప్పి ఇంతగాడు ఇంజక్షన్ వేస్తామని చెప్పేసి మళ్ళీ వచ్చేసి తిరుగుతుండు, ఎక్కడ పోతే దాని ఆపోజిట్లో వస్తుండాడు. ఎందుకు అంత భయం నీకు? ఎందుకు అంత భయం నీకు? లక్ష్మి, ఇది లక్ష్మి అనమాట మేడం. ఇది లేవు లేదు పడుకో. సో ఇది లక్ష్మి, ఇది బ్యూటిఫుల్ అనమాట, క్యూటీ పై. ఇది ఫామ్కి కలర్ అనమాట. ఇది వదిలితే మాత్రం ఎక్స్ప్రెస్ అయ్యి మామూలు దొరకదు ఇంకా చేతికి. అరే రండి, వాటిని డ్రెస్ తీసుకోనండి, డిస్టర్బ్ ఏం చేసేది లేదు. సో ఇక్కడ వచ్చేసి మామూలుగా కోడి పిల్లల సెక్షన్ అని చెప్పాను కదా, బ్రీడింగ్ స్టార్ట్ అయిందని చెప్పేసి. అరే కనిపిస్తున్నాను నేను? లేదు, ఒక్క నిమిషం వెయిట్ చేయి, నేను రింగ్ లైట్ తీసుకుంటాం. వద్దులే అమ్మాయి, దీపికా పదుకోనా రింగ్ లైట్? అరే వెయిట్ చేయి, మా సోకులు పడేలా ఉంటే బాగానే ఉంటుండే నీలాగా. కూర్చునే దిక్కురా, రింగ్ లైట్లు మేకప్లు రా. నేను కనపడిపోయినా కానీ సెటప్ చూపి ఫస్ట్. ఇది కనిపిస్తుందా? ఇదేనా కనిపిస్తుందా లేదా? జస్ట్ దిక్కురా, నెట్ దిక్కురా. అయితే వచ్చేసి ఇదంతా కోడి పిల్లల సెక్షన్ కోసం చేయించాం అనమాట. ఇప్పుడు బ్రీడింగ్ సీజన్ కదా, పైన మొత్తం వచ్చేసి గద్దలు కాకులు కొట్టద్దు అని చెప్పేసి మామూలుగా ఇది నైలాన్ వల్ల తెప్పి చేసాం అనమాట పైన మొత్తము. దాన్ని చూపిస్తాను. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అది కొంచెం చూడండి. ఇక్కడ మొత్తం పార్టిషన్ చేపిస్తున్నాము పిల్లల కోసం అని చెప్పేసి. సో ఇదొక పార్టిషన్, ఇదొక పార్టిషన్, ఇంకా ఇదొక పార్టిషన్. అరే నువ్వు కాఫీ దాకా గ్లాసులు తీసుకుపోవాను. సారీ, మొత్తం పనులు లేరని చెప్పి నాతోనే ఆడుకుంటున్నావు నువ్వు. మొత్తం అన్నీ పనులు చేసినావు, నవ్వుతావు సిగ్గు లేకుండా. ఇదిగోండి మొత్తం ఈ మొత్తం పార్టిషన్ల మీద పార్టిషన్లు అనమాట. ఎక్కడ చూసుకున్నా కూడా పైన నైలాన్ నెట్ ఉంటుంది. సో ఈ నైలాన్ నెట్ వచ్చేసి నేను ఇక్కడే తీసుకున్నాను, లోకల్లోనే. ఇది వచ్చేసి నాకు ఎంత 600 పడింది మామూలుగా ఒక కేజీకి. కేజీలో వచ్చేసి 95 మీటర్స్ ఉందన్నమాట. 95 మీటర్స్, 1 మీటర్ అంటే 3 పాయింట్ సమ్ చేంజ్ ఫీట్ అనమాట. 3 ఫీట్ అప్రాక్స్, 3 ఫీట్ కంటే కొంచెం ఎక్కువ 1 మీటర్ అంటే. సో ఇది వచ్చేసి 95 మీటర్స్ 1 కేజీకి పడింది మామూలుగా. నువ్వు బాగానే డైరెక్షన్లు ఇస్తావు, లైట్ లేదని. సో ఇది తెచ్చి పైన వేసినాం, చీపుకి దొరికింది బాగానే. మొత్తం ఇదంతా సరిపోయింది నాకు, 1 కిలోకే మొత్తం ఇదంతా సరిపోయింది నాకు. సో ఇక్కడ మొత్తం అంతా చెత్త, మొత్తం పెండ గడ్డి గిడ్డి మొత్తం అంతా ఇక్కడ వేపిస్తున్నాము మొత్తము, ఆ కోడి పిల్లలకి పురుగులు దొరకాలని. ఇంకా వీటి మీద మొత్తం వచ్చేసి వాటర్ కొడుతుంటాం అనమాట. సో మార్నింగ్ పురుగు తయారవుతుందని చెప్పేసి. సో అక్కడ కూడా చూడండి మొత్తం అంతా మ్యాక్సిమం ఎంత చెత్త ఉండాలో అంత చెత్త మెయింటైన్ చేస్తున్నాం మేము ఇక్కడైతే గలీజ్గా. సో ఇదొకటి కొంచెం డర్టీగా కనిపిస్తుంటుంది. ఇంకా అది కాక మళ్ళీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్రీన్ మ్యాట్లు అవన్నీ కింద పడి ఉన్నాయి అట్లే. ఇంకా చైర్లు, గ్రీన్ మ్యాట్లు, నిచ్చెన్లు అవన్నీ అట్లే ఉన్నాయి. సో మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ టైం ఒక వీడియో తీస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జస్ట్ లైక్ క్యాజువల్గా అంతే, చాలా రోజులైంది మిమ్మల్ని కలవకని చెప్పేసి వీడియో తీస్తున్నా అంతే, ఫ్రీగా ఉన్నా అని చెప్పేసి. సో ఇది సంగతి. సో ఇక్కడ నుంచి ఫస్ట్ బయటకు వచ్చేద్దాం. నేను రావాలా వద్దు? నువ్వు ఈడే కూర్చో, ఫోన్ ఫస్ట్. చాలా రోజు అబ్బో, నీకు తెలుగు నేర్పించిన దానికి మా వాళ్ళని అనాలా ఫస్ట్. ముందు అక్షరం ముక్క రాదు. నీ తప్పు. నా తప్పే, ఏగుతున్నాం కాబట్టి నాకు ఇంకే వేరే ఆప్షన్ లేదుగా. సరేదా రండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కొత్తగా చేయించాం అనమాట ఇది. సో ఇక్కడ మొత్తం అన్ని కోడి పుంజులు మాత్రమే ఉంటాయి, ఇక్కడ పెట్టలేవి ఉండవు అనమాట. సో పెట్టలేవి ఉండవు దీంట్లో, మొత్తం అన్ని కోడి పుంజులు మాత్రమే ఉంటాయి మొత్తం అన్ని. సో పైన కూడా ఒకసారి చూపించేసి, ఒకసారి పైన చూడండి మొత్తం ఓన్లీ గ్రీన్ మ్యాట్ అనమాట. గ్రీన్ మ్యాట్ వేసి దీనిపైన ఫస్ట్ కవర్ కట్టామన్నమాట. కవర్ కడితే ఏమవుతుందంటే మొత్తం కోళ్ళు ఆగమవుతున్నాయి మొత్తం అన్ని వేడికి, అందుకోసమే మళ్ళీ కవర్ తీసేస్తాము. సో ఇది కొత్తగా చేసిన సెటప్. ఇది ఒక 3 months లోపు కొత్తగా ఏమైనా జరిగిందంటే ఇది. ఇంకా వేరే ముందర కూడా ఒక సెక్షన్ జరిగింది, అది కూడా చూపిస్తాను మీకు. సో అన్ని బ్రీఫ్గా అంతే ఇవన్నీ.
ఇన్ డీటెయిల్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం ఏమైనా ఉన్నా కూడా. సో ఇంకేం చూపించాలి జస్ట్ నందిని చూపిస్తున్నావు, ఎప్పుడేం చూపిస్తావు? ఇంకా వేరే దగ్గరికి వెళ్దా. ఇప్పుడు మా పార్టీ జోన్ చూపిస్తాం మీకు. పార్టీ జోన్ అంటే పార్టీ జోన్ కాదు, జస్ట్ హ్యాంగ్అవుట్ ప్లేస్ లాంటిది అనమాట మాకు. ఇది ఏదైనా ఫామ్లో ఉంది అంటే పర్సనల్గా చాలా ఇష్టమైంది మాకు ఈ ప్లేస్ మాత్రమే. ఈ ప్లేస్ కొంచెం ఏమైనా ఉన్నా కూడా ఏమైనా మాట్లాడాలి, డిస్కషన్స్ ఏమైనా చేయాలన్నా కూడా ఇక్కడ వచ్చి కూర్చొని చేస్తాం అనమాట మేము. ఇప్పుడైతే ప్రస్తుతం తీటగాడు ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. మేము ఎక్కడ పోతే అక్కడే వస్తుండు. సో ఇప్పుడు వర్కర్ లేడు కాబట్టి ఇది కొంచెం మెస్సీగా ఉంటుంది మీకు కొంచెం అవంతా. లేకపోతే ఎప్పుడు ప్రాపర్ సెట్ ఉంటుంది అనమాట. ఎప్పుడు వి మేక్ షూర్ దాట్ దిస్ ఈజ్ ప్రాపర్లీ సెట్ ఆల్ ద టైమ్. ఎందుకంటే మా జాన్ ఉంది దాంట్లో. సో ఇంకా మొత్తం ఇక్కడ చీకటి కనిపిస్తుంది కదా ఇది. సో ఇక్కడ మొత్తం అంతా మీకు మార్నింగ్ చూపిస్తాను. ఇప్పుడైతే లైట్ లేదు. మొత్తం ఇక్కడ దగ్గర చాలా పెద్ద ప్లేసే ఉంటుంది. కోళ్ళు మొత్తం అక్కడ వెళ్తే ఆ జోన్ మీకు వచ్చేసి మళ్ళీ సపరేట్గా చూపిస్తాను మీకు. ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు మనం మళ్ళీ వెనకాల నుంచి తిరిగి ముందరికి వచ్చినాం మనం. సో ఇది ఫామ్ హౌస్. సో నైట్ ఇలా కనిపిస్తుంది మంది. చాలా ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా సైలెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి కొత్తగా గీపించాం మళ్ళీ మనం. ముందు ఇది మెడికల్ జోన్ అని చెప్పాను కదా, ఇక్కడ ఏదైనా ట్రీట్మెంట్ అది ఇది నడుస్తుందని చెప్పేసి ఆ మెడికల్ జోన్ వచ్చేసి వేరే దగ్గర షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం వచ్చేసి దీన్ని వచ్చేసి బోర్డింగ్ కోసమే పెట్టామన్నమాట. బోర్డింగ్ అంటే డాగ్ హాస్టల్స్ కోసం కస్టమర్స్ వస్తుంటారు కదా, క్లయింట్స్. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు కేజెస్, కొంతమంది వచ్చేసి కేజ్ ప్రిఫర్ చేస్తున్నారు, కొంతమంది వచ్చేసి ఇంట్లో లోపల ప్రిఫర్ చేస్తున్నారు, కొంతమంది ఎట్లా అంటే కేజ్ ఉండాలి అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఓపెన్ ప్లేస్ ఉండాలన్నట్టు అడుగుతుంటే వాళ్ళ డిమాండ్ మీద ఇవన్నీ చేపిస్తున్నాం అనమాట. ఇంకా ఇది నిన్న చేయించాను ఇది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫెన్సింగ్ అయిపోయింది, మళ్ళీ ఫెన్సింగ్ తీసుకురావాలి. ఇక్కడ ఒక గేట్ ఉంది, ఆ గేట్ కూడా వేయించాలి ఇప్పుడు. సో ఇక్కడైతే ఆల్రెడీ 2 డాగ్స్ వచ్చాయన్నమాట బోర్డింగ్. అయ్యా అరే फाड़ दिया क्या फाड़ दिया? अरे ओहो ग्रीन मैट ఇక్కడ చూపిస్తా పొందు. ఇగోండి ఫ్రెండ్స్, ఈ బోర్డింగ్ వచ్చినా అనమాట. వెనకాల మొత్తం చింపి అబ్బాయి అయ్యా రే మీరేంద్రా రే. మొత్తం చూడండి వెనకాల మొత్తం గ్రీన్ మ్యాట్ మొత్తం చింపేసాయి అనమాట. అసలు ఆ షీట్స్ కనపడవు వెనకాల. సో ఆ ఫెన్సింగ్ మొత్తం ఉంచేసి మొత్తం గ్రీన్ మ్యాట్ మొత్తం చింపేసి కింద మొత్తం అన్ని పార్టీ చేసుకున్నాయి మన ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని కూడా చేయించాలి ఇప్పుడు. ఎంజాయ్ చేస్తుర్రా మీరు గలీజ్గా. जा सृष्टि कल भू वापस लेके आना पड़ेगा उसको. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది అనమాట బేసికల్గా నైట్ అయితే మంది. సో ఇది మొత్తం చేపిస్తున్నాం. ఇంకా ఇక్కడ చాలా చేయించాలి. ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ వస్తుంది. మళ్ళీ ఇది ఒక సెక్షన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక గేట్. ఇవి యాక్చువల్గా అంటే దీంట్లో 2 గేట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక గేట్ ఉంటుంది, ఈ కార్నర్లో ఒక గేట్ ఉంటుంది. ఇదిగోండి ఇది. సో ఇవి 2 పార్టిషన్లు అయితే మళ్ళీ అక్కడ ఒక పార్టిషన్, మళ్ళీ ఆ కార్నర్లో ఒక పార్టిషన్. అది మొత్తం 4 పార్టిషన్స్ అనమాట. ఆగండ్రా. సో ఇక్కడ లాంగ్ వేయించాం ఇక్కడ. సో మొత్తం అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఏరియా కూడా ముందు ఏరియా లాగానే ఉంటుంది మొత్తం. ఇది కూడా కుక్క లాంటిది అనమాట. ఎక్కడ పోతే అక్కడ వస్తూనే ఉంటుంది వెనకాల నుంచి. కుక్కలంటే భయం లేదు, అందుకే మాకు భయం వేస్తుంది. ఏ కుక్క ఏ టైంలో ఎట్లా ఉంటుందని తెలియదు కదా. మన కుక్కలు అయితే ఏం చేయవు, కానీ బయట బోర్డింగ్ కుక్కలు వేరే క్లయింట్స్ కుక్కలన్నీ వస్తుంటాయి, వాటితో భయం అనమాట. భయం లేకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకొకటి వీటితో వైట్ కలర్ పర్షియన్ క్యాట్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇవి వచ్చేసి మ్యాక్సిమం డెఫ్ ఉంటాయి, అంటే చవిటి ఉంటాయి అనమాట ఈ బ్రీడ్లో. సో నా దగ్గర ఇప్పుడు దాకా వచ్చేసి ఇవి కాకుండా దీనికంటే ముందు కూడా ఒక 2-3 పర్షియన్ క్యాట్స్ ఉంటాయి ఫుల్ వైట్వి. సో అవి మొత్తం వచ్చేసి వాటికి వినిపించదు అనమాట, డెఫ్. ఇది కూడా డెఫ్ అనమాట. దీనికి కూడా వచ్చేసి సౌండ్లకి ఏం చేసినా కూడా మీరు దాని ఎదురు భజన చేసినా కూడా వినపడదు దానికి, డీజే కొట్టినా వినపడదు దానికి. సో ఇట్లా అనమాట వైట్ పర్షియన్ క్యాట్స్. ఇది ఒక డిఫాల్ట్ ఉంటుంది. జీన్స్ ప్రాబ్లం అది మామూలుగా అంటే. సో కానీ ఏం ప్రాబ్లం లేదు, వెరీ బ్యూటిఫుల్ క్రీచర్స్. ఇది ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇప్పుడు టైం అవుతుందని తెలుసా. టైం వచ్చేసి 2:30 అవుతుంది ఇప్పుడు నైట్. సో ఇప్పుడు మేము బ్లాగ్ చేస్తున్నాం. ఒకవేళ చేస్తే మొత్తం నెలకు సరిపడా ఒకటే ఇంత పెద్ద వీడియో చేస్తాము మనం, లేదంటే అసలే చేయము. అట్లుంది మన రాత. సో నన్ను నమ్మిన వాళ్ళని, సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మిన దానికి
సో చాలా అంటే చాలా తొందరగా మనం వచ్చేసి 15,000 దగ్గర ఉన్నాం మనం సబ్స్క్రైబర్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఈరోజు షర్ట్కి అయితే ఇంతే. ఇంకా చూపిద్దాం అనుకున్నా కానీ ఓపిక వస్తలేదు అసలు, చాలా టైం అయిపోయింది. సో దగ్గర 12 స్టార్ట్ చేసినాం, ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ముందు. ఇంకా నేను వచ్చేసి మామూలుగా ఇంకా ఇప్పుడు ఫిక్స్ అయిపోయినా, ఇంకా వర్కర్లు వచ్చింది లేదు పీకింది లేదు లైఫ్ టైం ఎప్పుడు ఎవరు ఉండరని చెప్పేసి. సో ఇంకా వీడియోలు అయితే చేస్తూనే ఉంటాం ఫ్రీ అయినప్పుడల్లా. ఆగమ్మ తల్లి, కంక్లూజన్ ఇస్తున్నా. చూడండి కుక్కలు కూడా వింటాయి మన మాటలు. సో అది సంగతి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ అండ్ బేరింగ్ మై సృష్టిస్ తెలుగు. లోడ్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సిద్ధార్థ్ एंड सृष्टि. थम भी नहीं आया यार, क्या है चल.